ఓకే, కానీ నరేందర్ రెడ్డి రెచ్చగొడితే రెచ్చిపోయేంత స్థితిలో రైతులు ఉన్నారంటే నరేందర్ రెడ్డి రైతులు మీ దూరం అయితే ఉన్నారో నరేందర్ రెడ్డి దగ్గర చేసుకుంటా ఉంటారు. అటు సురేష్ అనే వ్యక్తి స్థలం లేదని చెప్పేసి ఒక వర్గం చెప్తా ఉంది, స్థలం పోతా ఉందని చెప్పేసి ఒక వర్గం చెప్తా ఉంది, స్థలం పోతుంది కాబట్టి ఆయన అక్కడికి వచ్చిందని చెప్పేసి మరొకరు చెప్తా ఉన్నారు. ఇదిలో ఏది నిజం? స్థలం పోతుందా లేదా నిజంగా? అయితే మొదటిగా సురేష్ అనే వ్యక్తికి ఏదైతే భూసేకరణ జరుగుతుందో ఆ పరిశ్రమ ఇప్పుడు ఇంతకుముందు ఫార్మా అన్నారు, ఇప్పుడు ఫార్మా కాదు, ఫార్మా రద్దు అయిపోయింది. రేపు లేదా ఎల్లుండి కొత్త గజెట్ వస్తుంది, కొత్త నోటిఫికేషన్ వస్తుంది. ఇండస్ట్రియల్ కారిడార్ కింద కొత్తగా గజెట్ ఒకటి విడుదల అవుతుంది. సురేష్ అనే వ్యక్తికి ఏదైతే పరిశ్రమల ఏర్పాటు కోసం భూమి తీసుకుంటున్నారో అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో సుమారుగా 6 ఎకరాల భూమి ఉన్నది అనేది వాస్తవం. కానీ ఆయనకు సెంటు భూమి, ఆ భూసేకరణలో 1 సెంటు భూమి పోతలేదు. అది మొదటి పాయింట్. ఇంకొకటి ఏంటంటే అది ఆర్డీఓ గారు నిర్ధారించారు, కలెక్టర్ గారు నిర్ధారించారు. ఇంకొకటి ఏంటంటే నరేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. నరేందర్ రెడ్డి గారి మాటలు నమ్ముతున్నారా అంటే దుష్టులు, దుర్మార్గులు, ఒక విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు, అదేవిధంగా అబద్ధాలను ప్రచారం చేసేవాళ్ళు, కుట్రలు చేసే వాళ్ళది ఎప్పుడు కూడా అబద్ధం అనేది తొందరగా వంటబడుతుంది. అంటే అబద్ధం ఊరంతా ప్రచారం అయితే నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా ప్రచారం అవుతుంది అన్నట్టు వీళ్ళకి ఏం పని ఉంటుంది? మందిని రెచ్చగొట్టాలి, మంది కడుపులను కొట్టాలనేది ఆలోచన. మంచి చేసేవాడికి మంచిని నిర్మాణం చేయడానికి చాలా సమయం పడుతుంది. కొడంగల్ నియోజకవర్గంలో సుమారుగా 11 నెలల నుంచి జనాలు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఎవడి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, మిగతా వాళ్ళు, రైతులు, ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. నరేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరి భూమి కబ్జా అవుతున్నానో, ఎవరి సంసారాల్లో కొలుస్తున్నారో వీళ్ళకే తెలియదు. పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు వందలాది కేసులు ఉంటుండే. వీళ్ళ నాయకులు రౌడీ షీటర్లు, రౌడీజం చేయడము, మంది మీద దాడులు చేయడము, ఇసుక మామూలు తీసుకోవడము, క్రషర్ మిషన్ల దగ్గర మామూలు వసూలు చేయడము, షాపులను బెదిరియడం, వ్యాపారస్తులను బెదిరియడం, ఇసుక ట్రాక్టర్లు, ఇవే వాళ్ళు చేసేటటువంటి లీడర్షిప్ ఉండే. ఈరోజు ఏ నాయకుడికి కూడా పని లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఇది జనాలకు రీచ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆ నరేందర్ రెడ్డిని నమ్ముతున్నారా అనేదే అవసరమే. ఈయన చేసింది ఏంది కొడంగల్ నియోజకవర్గంలో? మీనా కేసీఆర్ కింద నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటే చిల్లి గవ్వ తీసుకొని వచ్చి 10 రూపాయలు మా కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదు. ఈయన చేసింది ఏంటంటని చెప్పి ఈయన కోసం ఆలోచన చేసే పరిస్థితి ఉంటది. దొంగ, ఈ దొంగని కొడంగల్ ప్రజలు ఎవడన్నా మళ్ళా నమ్ముతాడా? కానీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, నేను ఖచ్చితంగా మళ్ళీ ఉడగొడతా అని చెప్పి రమ్మను, తెలుస్తుంది అయ్యకు. ఈపులు చింతపండు అవుతాయి అనుకుంటున్నాడు, తమాషాలు అనుకుంటున్నాడు. మళ్ళా జనాలను రెచ్చగొడతాము, మేము అడ్డుకోలేమన్నా? మేము అడ్డుకోలేమా? కొడంగల్ నియోజకవర్గంలో అడుగు పెడతారా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే? నరేందర్ రెడ్డి చూస్తావా? నీలాక రౌడీజం చేయాలి, నీలాక రౌడీలను వేసుకొని రోడ్ల మీద తిరగాలి, కట్టెలు పట్టుకొని తిరిగి మందిని కొట్టాలి, మందిని ఎత్తులు వలగొట్టి మంది సంసారాలను ఆర్చి రాజకీయాలు చేయాలనుకుంటే బిడ్డ కొడంగల్ నియోజకవర్గంలో నరేందర్ రెడ్డి అనేటోడు ఇట్లా అడుగు పెట్టనీయం అనుకుంటున్నాడు, తమాషాలు అనుకుంటున్నాడు ఏదో. కానీ ఈపులు చింతపండు చేస్తాం మేము రాజకీయం చేయలేమా? కాంగ్రెస్ వానికి రాజకీయం నేర్పుతున్నారా? ఈ దేశంలో 60 సంవత్సరాలు రాజకీయం చేసిన పార్టీ, ఈ దేశంలో ప్రతి ఊళ్ళో ఒక నాయకుడు ఉంటాడు, ఆడు కాంగ్రెస్ లీడర్ ఉంటాడు, ఆ ఊరికే కాంగ్రెస్ లీడర్ ఆదర్శమై ఉంటాడు. కాంగ్రెస్ లీడర్లతో రాజకీయం చేసిన అంత శక్తి సామర్థ్యం టీఆర్ఎస్ పార్టీలకు ఉన్నదా? మేము అనుకుంటే నరేందర్ రెడ్డి తిరుగుతాడా? మేము ప్రజాస్వామ్య విలువలకు వాల్యూ ఇచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థకు మేము మా నాయకుడు విలువలు ఇస్తున్నాడు కాబట్టి మేము ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన వాళ్ళం కాబట్టి ఆ రాజ్యాంగ విలువలను మేము కాపాడాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంది కాబట్టి మేము ఇలాంటి వాటిని దాడులను ప్రోత్సహిస్తలేము. మేము దాడులు చేయాలనుకుంటే నరేందర్ రెడ్డి ఒక్క రోజు కూడా కొడంగల్లో. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే తెలంగాణలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండో ఆ రోజు నుండి ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నాడు. నువ్వు చెప్పన్నా? కేటీఆర్ సంగతి వదిలేయి, ఆయన రాజకీయ నిరుద్యోగి, ఆయన మస్తు చెప్తాడు. మీ కాలోజీ టీవీలో ప్రశాంతంగా ఏ ఒక్క రోజన్నా న్యూస్ చదివిర్రా అన్న? 10 సంవత్సరాలులా మీరు చెప్పండి. మీరు 2019లో ఈ స్టూడియో పెట్టింటారు నాకు తెలిసి. ఆ రోజు నుంచి 2024 వరకు మీరు గీడుంది మా స్టూడియో అని ఎవరికైనా చెప్పుకునే పరిస్థితి అని ఉండేనన్నా?
ఓకే. ధర్నా చౌక్ని ఎత్తేసిర్రు, ప్రశ్నించే గొంతుకలను అంతా తీసుకుపోయి అరెస్టులు చేసిర్రు, వందలాది కేసులు పెట్టినరు, అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు, ఉద్యోగస్తులను వేధించిర్రు, నిరుద్యోగులను వేధించిర్రు. ఏదన్నా వీళ్ళు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలకు అప్పులకు తీసుకొని పోయి ఈరోజు సిగ్గు లేకుండా కేసీఆర్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు వస్తుండే, కేసీఆర్ ఉంటే మనకు రుణమాఫీ జరుగుతుండే అని సిగ్గుదప్పిన ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అన్న. ఏమైందన్నా? ఎప్పుడు రుణమాఫీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి 25,000 50,000 అనుకుంటా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. సిగ్గు తప్పిన వాళ్ళకు ఎట్ ఏ టైం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డితో పోలికలు నాన్న ఈ దొంగలకు. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి వాతావరణం? అదే 2 లక్షల రూపాయల రుణమాఫీ సుమారుగా 20,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇల్లు వేయకపోయింటే 4 సార్లు రైతు భరోసా వేయచ్చు అన్న. 4 సార్లు రైతు భరోసా వేయచ్చు. ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీసి నీవు చేసిన 7 లక్షల కోట్ల అప్పులు మేము కట్టాలి, నువ్వు ఉద్యోగస్తులకు ఆపినటువంటి టీఏడిఏలను మేము ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చి గ్రూప్ 2ని 10 ఏళ్ళు ఒక్కరోజు వేయలే, డిఎస్సిని 10 ఏళ్ళు ఒక్కసారి వేసిండ్రు. అదే గొప్ప చరిత్రలో మేము డిఎస్సి వేసినామని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. మేము 11,000 ఉద్యోగాల నియామకాలు చేపట్టి డిఎస్సిలో వాళ్లకు జీతాలు ఇస్తున్నాం. మేము నోటిఫికేషన్లు ఎవరికి కావాలి? దిక్కుమాలిన కొడుకులాలా, దిక్కుమాలిన వాళ్ళకి దిక్కుమాలిన ముచ్చట్లు వస్తాయి. నోటిఫికేషన్లు నీవు ఇచ్చినా కూడా మేము అవే నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగ నియామకాలు ఇస్తున్నాం. వాళ్ళకి జీతాలను కూడా ఆర్థికంగా ఈ సంవత్సర బడ్జెట్లో వాళ్ళ జీతాలకు డబ్బులు కేటాయిస్తున్నాం. ఆర్థికంగా మీరు వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండాలి. ఈ దొంగనాయల చెప్తాడు వీళ్ళకు 1 టైం సెటిల్మెంట్ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సి వస్తుంది అంటని చెప్పి ఉద్యోగుల యొక్క వయసును పెంచిండన్న. డబ్బులు ఎక్కడ మనం ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి సెటిల్మెంట్ మనం చేయాల్సి వస్తుంది. 3 సంవత్సరాలలో మనం ఎలాగో దిగ్మాలిన ప్రభుత్వం మనం ఓడిపోతాం. మనకి ఇప్పుడు డబ్బులే లేవు. 2 సంవత్సరాలు ఈయన ఓడిపోక నుంచి 2 సంవత్సరాలు ఏం చేసిండన్న? ఏమిచ్చిండు? రుణమాఫీ చేసిండా? ఉద్యోగస్తులకు టీఏడిఎల్ ఇచ్చిండా? గురుకులాల్లో చదువుతున్నటువంటి మన పిల్లలకు గురుకులాలకు సరైనటువంటి ఫుడ్ అందించిండా? అదేవిధంగా వాటి యొక్క హాస్టల్ యొక్క బిల్స్ చెల్లించిండా? అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వేసిండా? ఏమిచ్చిండినా? అన్ని ఈయన చేసినటువంటి తతంగాలు, ఈయన చేసినటువంటి అప్పులకు అంతా మొత్తం రేవంత్ రెడ్డి గారు నెత్తిమీద వేసి 7 లక్షల కోట్లకు అప్పులు చేస్తే అప్పులు ఈ గవర్నమెంట్ కడుతుంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగులకు జీతాలు ఇస్తుంది. ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో 61 సంవత్సరాలు 3 ఏళ్ల కింద చేసినటువంటి 61 సంవత్సరాల వయసు పెంపు వాళ్ళ యొక్క సెటిల్మెంట్లు చేయాలి. అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీల క్రమబద్ధీకరణ చేసినాం. అదేవిధంగా డిఎస్సీలను ఇచ్చినాం. అదేవిధంగా ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు చేసినాం. ఈ విధంగా ప్రతిదీ ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకుముందు వీళ్ళు తీసుకుంటున్నటువంటి అన్ని పథకాలను కొనసాగించినాము. రైతు భరోసా వస్తుంది, రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాదీ ముబారక్ వస్తుంది, పింఛన్స్ వస్తున్నాయి. అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు అని చెప్పి చెప్తాను. నేను అదే చెప్తున్నా. 7 లక్షల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 10 ఏళ్ళలో సర్వనాశనం చేసి సంకనాకించి తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేసి నేను ఓహో కేసీఆర్ ఇవ్విచ్చిన అవ్విచ్చిన అని గొప్పలు చెప్పుకోవడం కాదురా నాయన మీరు చేసింది. నువ్వు చేసిన అప్పులు మేమే కట్టబడితిమి, నువ్వు ఉద్యోగులకు ఆపిన టీఏడిఎల్ మేమే సెటిల్మెంట్ చేయబడితిమి, కొత్త నియామకాలు మేమే సెటిల్మెంట్ చేయబడితిమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాము, అదే విధంగా వాళ్ళ బతుకు మీద భరోసాను కల్పిస్తున్నాము. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే పథకాలను ఇంప్లిమెంట్ చేసిందో ఆ పథకాలన్నింటినీ మేము జరుగుతూనే ఉన్నాయి. వాటి అన్నిటిని కొనసాగిస్తూనే అదే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల కింద ఆరోగ్యశ్రీని ప్రతి ఆసుపత్రిలో ఇంప్లిమెంట్ చేసినాం. మీరు ఏదైనా సరే వాళ్ళ పథకాలన్నీ కొనసాగించుకుంటూనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. అదేవిధంగా జనవరి నుంచి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా వచ్చే నెల డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసా 2,500 1 ఎకరానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేస్తుంది. అదేవిధంగా సన్నోట్లకు మద్దతు ధర 500 రూపాయలు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్. 1 ఎకరాకు సుమారుగా
ఒక రైతుకు సుమారుగా 7,000 రూపాయల లాభాన్ని చేకూరుతున్నాము. రైతుని రాజు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నాడు. ఈ దళిద్రుడు చేసినటువంటి అప్పులని భరిస్తూనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని క్రమబద్ధీకరణ చేస్తున్నాడు. క్రమంగా రాజకీయంగా ఇప్పుడే ఒక సంవత్సరం అయిందన్న, వ్యవస్థలంతా దళిద్రులంతా వీళ్ళు పెట్టినటువంటి ఉద్యోగులే, వీళ్ళు పెట్టినటువంటి దళిద్రులే పెద్ద పెద్ద స్థాయిలలో ఉండి ప్రభుత్వాన్ని ఎట్లా అస్థిరపరచాలని పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. వాళ్ళందరినీ సెటరైట్ చేయాలంటే అది గ్రహించలే రేవంత్ రెడ్డి. వాళ్ళందరినీ సిటరైట్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అదే విధంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం అంతా గొప్ప స్థితిలో లేదు. 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పు ఉట్టే పరిస్థితి లేదు. ఈరోజు ఉద్యోగ నియామకాలు కొత్తగా జరిగిన వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఉన్నటువంటి పథకాలని నిధులు కేటాయించాలి. ఇప్పుడు ఆసరా పెన్షన్ కూడా 4,000 రూపాయలు చేస్తున్నాడు జనవరి నుంచి. అంటే ఇవన్నీ ఎట్ ఏ టైం రేవంత్ రెడ్డి గారి మీద ఒకటే ఒక ఆర్థిక బడ్జెట్ వచ్చిందన్న. మొన్న మార్చికి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే ఒక బడ్జెట్ వచ్చింది. ఆ ఒక్క బడ్జెట్ ని ఇన్ని వ్యవస్థల్ని నడపాలంటే కష్టం, కొంత సమయం అయితే పడుతుంది.